2019 నుంచి 2024 వరకు తన పాలనలో జరిగిన పొరపాట్లపై మాజీ సీఎం జగన్ ఆత్మవిమర్శ చేసుకున్నారా? తమ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అనేక పథకాలు తీసుకువచ్చినా ప్రచారం చేసుకోవటంలో లోపాలు ఉన్నాయని భావిస్తున్నారా? తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయామని రియలైజ్ అయ్యారా? అంటే అవుననే అన్నట్టుగా ఉన్నాయి జగన్ తాజా వ్యాఖ్యలు. వైసీపీ పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా సామాజికంగా గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే ఈ విషయాలను ప్రజల ముందు బలంగా చెప్పలేకపోయామన్నారు. తమ లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరింత ఎఫెక్టివ్ గా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ప్రజలకు మంచి చేయటంతో పాటు తాము చేసిన మంచేంటో కూడా వారికి అర్థమయ్యేలా చెప్పుకోగలగాలన్నారాయన. అభివృద్ధికి కట్టుబడి పనిచేసినప్పటికీ ప్రచార రీతుల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని జగన్ ఒప్పుకున్నారు. తమ హయాంలో రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. 1923 నుంచి 2019 వరకు ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న విషయం గుర్తు చేశారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్నారాయన. 1923 నుంచి 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. అంటే మా ప్రభుత్వం రాక మునుపు 2019 నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశామన్నారు. తాము మొదలుపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 క్లాసులు కూడా మొదలు పెట్టామన్నారు. ఈ కాలేజీల భూములు, బిల్డింగ్స్ విలువ పెరిగాయని, భవిష్యత్తులో ఈ 17 మెడికల్ కళాశాలల విలువ 1,00,000 కోట్లకు చేరటంతో పాటు లక్షల మంది ప్రజల ప్రాణాలకు భరోసా ఉంటుందన్నారు. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా నడపలేక 15 నెలలుగా నెట్వర్క్ ఆసుపత్రులకు 4,500 కోట్లు ప్రభుత్వం బాకీలు పెట్టడంతో వారు బోర్డులు తిప్పేశారన్నారు. ఎవరిని మోసం చేయాలని ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదని, ఆరోగ్య రంగంలో తాము చేసిన కీలక సంస్కరణలను ప్రజల నుంచి చెరిపివేసేందుకే ఎన్నో దారుణాలు చేశారన్నారు. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లను నిర్వీర్యం చేశారని, కొత్తగా ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అనంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. తమ హయాంలో చేసింది ఎక్కువ, చెప్పుకుంది తక్కువ అని, చేసిన మంచిని కూడా సరిగ్గా చెప్పుకోలేకపోయామని ఒప్పుకున్నారు జగన్. చేసింది చెప్పుకోవటం కూడా తమకు చేత కాలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పుకోవటంలో చంద్రబాబు దిట్ట అని, తాము అబద్దాలు చెప్పలేకపోయామన్నారాయన. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా. మొత్తంగా జగన్ వ్యాఖ్యల్లో తాము ఎక్కడ వెనకబడ్డామనే రియలైజేషన్ కనిపిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అది గుర్తించే చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామనే భావనలో జగన్ ఉండవచ్చని భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో జగన్ ఏం చేయబోతున్నారు, ఎలా వ్యవహరించబోతున్నారు అనేది చూడాలి.